హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా నేను వీడియో అనేది కాటన్ మ్యూజియం వరకు పెట్టాను కదండి. తర్వాత అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఆ టెంపుల్ తర్వాత ఆ టెంపుల్లో దర్శించుకొని ఆ నైట్ అయితే మేము అట్నుంచి అటే డిన్నర్ చేయడానికి ప్లే జోన్కి అయితే వెళ్ళామండి. పిల్లలు ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలు కూడా ఎంటర్టైన్ చేయాలి. మెయిన్ ఎస్పెషల్లీ వాళ్ళు కదా ఇంపార్టెంట్. సో అక్కడ ఒక ప్లే జోన్స్ చాలా ఉన్నాయి. సో మేమైతే మాకు నియరెస్ట్ ఉన్నది గూగుల్లో చూసి సెలెక్ట్ చేసుకున్నాము. సో అక్కడి నుంచి మేము ఆ ప్లే జోన్కి వెళ్ళి వీళ్ళు కొంతసేపు అయితే ఆడిపించాము. ఆ నెక్స్ట్ డే మార్నింగే మేమైతే ఇంకా టెంపుల్స్ అన్నిటికీ బయలుదేరదామని చెప్పేసి రెడీ అయిపోయామండి. సో అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ద్రాక్షారామం వెళ్ళాలి. సో అక్కడ ద్రాక్షారామం వెళ్ళినప్పుడు సో ఆన్ ద వేలో కొన్ని టెంపుల్స్ కూడా కనిపించాయి అనమాట. అలాగే ఆ టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ మేము వెళ్ళాము. ఈ ఇస్కాన్ టెంపుల్ దగ్గరే పక్కనే ట్రాక్ ఉందండి, ఇది అక్కడదే. సో టెంపుల్ లోపల కెమెరా అలౌడ్ లేదు. నేనైతే కొన్ని వీడియోస్ తీసాను, అవి మా హస్బెండ్ ఫోన్లో ఉండిపోయాయి అనమాట. సో ఆయన ఫోన్లో అయితే క్లారిటీ బాగుందని చెప్పేసి నేను అవి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ ప్లే జోన్కి తీసుకొచ్చామని చెప్పాను కదండి. ఒక గంటకు వచ్చేసి ఒక్కొక్కరికి 200, ఈచ్ పర్సన్కి 200 అనమాట. అదే వీకెండ్స్లో అయితే 250 అనమాట. సో అది అయిపోయిన తర్వాత మేము వాళ్ళు ఆడుకున్నాక డిన్నర్ చేయడానికి అయితే వచ్చాము. మ్యాక్సిమం మేము బయట ఉన్నటప్పుడు చాలాసార్లు బిర్యానీలు కానీ ఏమైనా ఇస్తే అవి తినేసేవాళ్ళము. సో దానివల్ల చాలా స్టమక్ తర్వాత ట్రిప్లో ఉన్నప్పుడు ఏమవ్వదు, తర్వాత అప్సెట్ అవ్వడం స్టార్ట్ అయ్యేదనమాట. తర్వాత రియలైజ్ అయ్యాము అలా కాకుండా లైట్ ఫుడ్డే తీసుకోవాలి అని చెప్పేసి, పిల్లలకి ఏది కావాలంటే అది అని చెప్పేసి. ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగే మేము ద్రాక్షారామం అయితే బయలుదేరామండి. ద్రాక్షారామంలో మనం ఎంటర్ అవ్వగానే టెంపుల్లో అయితే చాలా బాగుంటుంది అనమాట. మీకు అందరికీ తెలుసు కదా, రెండో కాశీగా పేరు పొందింది. ఇక్కడ మంచి మంచి ముగ్గులతో మనకి స్వాగతం పలుకుతుంది. యాక్చువల్గా అక్కడ టెంపుల్లో అడుగుతారండి, మీరు అది ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు అభిషేకం కానీ ఏదైనా చేయించుకుంటారా అని. మీకు వీలైతే చేయించుకుంటామని చెప్పండి. ఇలా వెళ్తే మనకి టెంపుల్లోని శివలింగానికి దర్శనం అయితే దొరుకుతుంది. ఇక్కడ కిందనైతే పాదభాగము, పైన అయితే తల భాగము మనమైతే దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. మేమైతే ఎప్పుడు కూడా మళ్ళీ వెళ్ళగలమో లేదో అనే టెంపుల్కి ఎప్పుడు అభిషేకం చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తామన్నమాట. అక్కడ అభిషేకం కుంకుమ పూజ చేయించుకుంటాం. మనం చాలామంది పంతులు ఉంటారనమాట మనకి అక్కడే. వాళ్ళకి యూనిటీ ఏమో తెలియదు, ఎవరో ఒకరిని అరేంజ్ చేస్తారు. ఒక పూజకి వచ్చేసి 2000 రూపీస్ అయితే మా దగ్గర తీసుకున్నారు ఇవన్నిటికీ. సో నెక్స్ట్ పూజా సామాన్లన్నీ మనమే తెచ్చుకోవాలి. పూజా సామాన్లన్నీ రెడీ చేసుకున్నాము. పువ్వులు, స్వామివారికి కూడా 2 దండలు అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. 2 దండలు తీసుకున్నాము. ఫస్ట్ వినాయకుడికి పూజ చేయించారు. సో వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్వామివారికి అయితే పాదభాగం పూజ చేసుకొని నెక్స్ట్ స్వామివారిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాము. అక్కడ కూడా అభిషేకం చేసుకున్నాము. సో చాలా బాగా అయిపోయింది. సో ఆ టెంపుల్ నుంచి మేము మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాం అనమాట, ఏమీ తినలేదు. సో నేనైతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మనం వెళ్ళామంటే టిఫిన్స్ చాలా బాగుంటాయి, కానీ నేనున్న రోజులు ఎక్కడ టిఫిన్ చేయడానికి అవ్వలేదు. ప్రతిరోజు టిఫిన్ స్కిప్ అయిపోవడమే, ఏదో ఒక టెంపుల్కి వెళ్ళడం, మార్నింగ్ ఫాస్టింగ్ ఉండడం అలా ఇదనమాట. సో మేము అక్కడి నుంచి యానం వచ్చామన్నమాట. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది అక్కడి నుంచి. సో మేము ఆన్ ద వేలో ఇక్కడ నుంచి మనం ఫాస్ట్కి వెళ్తే అక్కడ ఏదైనా తినొచ్చు అని అనుకొని టెంపుల్ అయిపోయిన తర్వాత, టెంపుల్ అయ్యేసరికి 11:30, 12 అయ్యింది. సో అక్కడి నుంచి మేము యానం అయితే వచ్చాము. యానం వచ్చిన తర్వాత అక్కడ బాగుంటుంది అని చెప్పేసి అంటే చాలా బాగుందండి. బీచ్ అయితే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. సో కాకపోతే ఇదంతా యానం బీచే, కానీ అంతగా ఫేమస్ అయితే ఏమీ లేదు. మేబీ ఇప్పుడు వర్షాలు పడతాయి కదా, వరదలు రావడం వల్ల వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో అక్కడ ఫేమస్ వచ్చేసి ఇదేనండి, మాకైతే ఇదే కనిపించింది అనమాట, జీసస్ది. సో ఈ పైకి అయితే ఎక్కలేకపోయాము, ఆల్రెడీ ఫాస్టింగ్లో ఉన్నాం కదా, అప్పటికే 12:30 అయిపోయిందనమాట. సో ఈ పక్కనే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, కూర్చొని చాలాసేపు కూర్చున్నాము. ఇక్కడ చూడండి గేదెలు ఎలా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి, చాలా లోతున్నాయి. ఇక్కడి నుంచి అక్కడికి అవి కొట్టుకుంటూ వెళ్ళిపోయాయి. కానీ వాటర్ చూసిన తర్వాత ఒక్కసారి టచ్ అయిపోతే మనసు ఒప్పదనమాట. మా అబ్బాయి మా హస్బెండ్ అక్కడే ఉన్నారు, కానీ మేము మట్టి ఇక్కడ కూర్చోడానికి అయితే బాగుందండి. దిగి కాళ్ళు ఇలా పెట్టామన్నమాట కాసేపు. సో తర్వాత అక్కడి నుంచి మేము యానం నుంచి ఇంకేం లేవులే చూడడానికి అని చెప్పేసి కాకినాడ వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడి నుంచి వేరే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము, భద్రాచలం వెళ్దామని. భద్రాచలం వెళ్ళాలంటే చాలా లాంగ్, అక్కడి నుంచి ఒక 5 hours అయినా పడుతుంది మాకు. సో ఇంకా నైట్ అయిపోద్ది. నెక్స్ట్ మాకు రూట్ కూడా తెలియదండి. ఆ వీడియో అనేది
బై రోడ్ ఎలా ఉంటుంది జర్నీ అనేది నేను భద్రాచలం వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి అయితే డిన్నర్ చేయడానికి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇమీడియట్గా డిన్నర్ చేయడానికి అయితే మేము బయలుదేరాము. కాసేపు అక్కడే కూర్చున్నాం. చాలా ప్రశాంతంగా ఉంది. యాక్చువల్గా జీసస్ పైన ఉంది కదా, అక్కడ చాలా బాగుంది. చాలామంది వెళ్ళారు కూడా. మేము వెళ్దాం అనుకున్నాం. అప్పటికే కాళ్ళు నొప్పులు, నీరసం, తినలేదు. సో వెళ్ళడానికి ఓపిక కూడా లేదనమాట. అందుకే ఆ కిందన చుట్టుపక్కలే కూర్చున్నాము. చాలా బాగుంది. కాకపోతే సో ఇలాంటివి వెళ్ళాలి, కొంచెం ఓపిక తెచ్చుకొని మళ్ళీ వెళ్ళగలము లేదో అని చెప్పేసి. ఇదంతా గోదావరి మరి సముద్రమో ఏమో నాకు తెలీదు. సో ఇక్కడ యానం బీచ్ అని ఇక్కడ ఫేమస్ అనమాట. అక్కడి నుంచి మేము మా ఆడవాళ్ళకి అయితే వచ్చామండి. ఇక్కడ పిల్లలకి చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము అక్కడ లంచ్ చేసి తర్వాత ఆ నియరెస్ట్ చూసుకొని మేము బయలుదేరదామని చెప్పేసి భద్రాచలం వచ్చాము. ఇక్కడైతే ఈ డే అంతా అనుకున్నాం కానీ అక్కడే అయిపోయిందనమాట. సో చూస్తే చాలా బాగుంది. ఈ ఎంట్రన్స్లోని చాలా కోతులు ఉన్నాయి. మనల్లో అయితే ఏమనట్లేదు, కానీ మన దగ్గర ఏదైనా తినడానికి ఉంటే మట్టికి పట్టుకొని వెళ్ళిపోతున్నాయి. సో చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ మడ అడవుల్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే బోట్ జర్నీ అనమాట. చాలా చాలా బాగుంది. నిజంగా వేరే ప్రపంచానికి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించింది. మీకు అక్కడ దూరంగా స్వాన్స్ అయితే కనబడుతున్నాయి కదండి, అవి చూడండి. అవే ఏదో ఒక సిప్ని రెడీ చేసుకున్నట్టు ఏదో ఒకటి, అవి గడ్డివో ఏవో తెలీదు. అవి వెళ్తుంటే అటుపైన అలా వెళ్ళిపోయి జర్నీ చేస్తాను అనమాట. అవి ఎంజాయ్ చేస్తాను. అవి వాళ్ళకి అలా కొట్టుకుంటూ వెళ్తున్నాయి అనమాట. సో మేము చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆ సిప్ అయితే వచ్చింది. చాలామంది ఎక్కాము బోట్ జర్నీ. సో చూసారు కదా, ఒక్కొక్క రౌండ్కి ఇంతే అని ఉంటుంది అనమాట. అంతమందినే తీసుకెళ్లారు. జస్ట్ మేము ఇలా ఎక్కామనిసరికి రైన్ స్టార్ట్ అయింది. ఆ వెదర్కి నెక్స్ట్ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చాలా చాలా బాగుంది అనిపించింది. చుట్టూ చాలా బాగుందనమాట. మీకు చూస్తుంటేనే వీడియోస్లో అర్థమైపోతుంది కదా ఎంత బాగుందో తెలీదు. కొన్నిసార్లు అయినా ఇలాంటి ప్రశాంతమైన ప్లేసులకు వెళ్ళాలండి. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా ఇలాంటివి చూసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో అక్కడి నుంచి మేము రిటర్న్ వచ్చినప్పుడు ఎవరి చేతిలో ఏమున్నా కూడా కోతులు అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నాయి, పైకి వెళ్ళిపోయి తినేస్తున్నాయి అనమాట. ఒక చిన్న పాపకి వాళ్ళ మమ్మీ బిస్కెట్లు పెడుతుంటే ఆ ప్యాకెట్ పట్టుకొని వెళ్ళిపోయి, నెక్స్ట్ అక్కడ కొన్ని షాపులు ఉన్నాయి, ఆ షాపుల్లో చిప్స్ ప్యాకెట్ పట్టుకొని వెళ్ళిపోయి, పెద్ద చిప్స్ ప్యాకెట్ పట్టుకొని వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నాయి కదా ఈ చెట్ల మీదకి వెళ్ళిపోయి తినేసాయి అనమాట. సో నేను అది వీడియో కూడా తీద్దాం అనుకున్నాను. మా హస్బెండ్ ఫోన్ పట్టుకొని వెళ్ళిపోద్ది అంటే భయం వేసింది అనమాట. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇందులో చిన్న చిన్న క్రాబ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూర్చొని కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం. ఈ లోపలికి కూడా వెళ్తున్నారు చాలామంది, కానీ మేము చెప్పాను కదా భద్రాచలం వెళ్దాం అనుకుంటున్నామని. సో అందుకని మేము వెళ్ళలేదు. అలాగా కొన్ని రౌండ్ తిరిగి బోట్ జర్నీ అయితే చేసుకొని అక్కడ ఒక 1 అవర్ అలా జర్నీ చేసుకొని వచ్చేసామన్నమాట. చాలాసేపు తీసుకెళ్లారు, చాలా బాగుంది కూడా. సో మీకు ఆ వీడియో కావాలంటే సపరేట్గా కామెంట్ చేయండి, చాలా బాగుంది. నేను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో నాకు కూడా భయం వేసింది, అదిగోండి చిప్స్ ప్యాకెట్ తీసుకెళ్ళిపోతుంది. జస్ట్ నేను తీసుకెళ్ళిపోయి తినేస్తుంది. ఆవిడైతే మరి ఇంకా పాపకి ఏం పెట్టుకున్నా అక్కడి నుంచి వెళ్ళిపోలేని భయపడి పారిపోయిందనమాట అక్కడి నుంచి. సో వాళ్ళ సిస్టర్ ఎవరో వచ్చారు, ఇద్దరు కలిపి వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే కోతులు పట్టుకొని వెళ్ళిపోతాయి అని చెప్పేసి. ఇక్కడ ఎవరిని ఏమనట్లేదు, కానీ ఫుడ్ ఏదైనా చేతిలో ఉందంటే మట్టుగా అవి పట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ ఈ మనల్ని కూడా ఏమో భయం వేసింది అనమాట వెళ్ళడానికే. కానీ అక్కడ అన్నారు ఏమీ అనవు, కానీ మీ చేతిలో ఏదైనా ఉంటే పట్టుకొని వెళ్ళిపోతాయి అని చెప్పేసి. ఇక్కడ చిప్స్ ప్యాకెట్స్ ఏవైనా ఉంటే అవి పట్టుకొని వెళ్ళిపోతున్నాయి అనమాట. సో అలాగే ఇక్కడి నుంచి మేము అయితే బయలుదేరాము. సో ఇక్కడి నుంచి మళ్ళీ మాకు ఆ జర్నీ స్టార్ట్ అయ్యింది. సో జర్నీలో బోర్ కొట్టడం కన్నా మాకు భయం ఎక్కువ అయ్యిందనమాట. ఎందుకంటే మేము భద్రాచలం వెళ్ళేటప్పుడు ఆ ఎక్స్పీరియన్సే చాలా బాగుందనమాట. ఎందుకంటే చుట్టూ ఈస్ట్ గోదావరి అంటే మీకు బాగా తెలిసి ఉంటుంది, ఎంత పచ్చగా ఉంటుందో తెలియదు ప్రకృతి అంతా. సో ఈ వీడియో మా అబ్బాయి తీసాడండి, అందుకే అప్ అండ్ డౌన్ అవుతుంది. మేము ఇలా వాక్ చేస్తాం అనమాట. కానీ ఫోటో షూట్స్ చేసుకోవాలంటే సూపర్ ప్లేస్ అండి. నిజంగా చెప్పాలంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఈస్ట్ గోదావరి సైడ్. సూపర్, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో మనం ఏదో వేరే కంట్రీకో లేదా వేరే స్టేట్స్కో వెళ్ళిపోయినట్టు ఉంటుందన్నమాట. సో మన దగ్గరలో ఉన్నవే మనం కొన్ని చూడలేమన్నమాట. మేము ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదండి, అక్కడ పూజ చేసుకోవడానికి ట్రెడిషన్గా రావాలని చెప్పేసి ఇలా వచ్చామన్నమాట. అందరం కూడా డ్రెస్సులు వేసుకొని మా హస్బెండ్ అయితే ఇలా పంచి కట్టుకొని వచ్చారు. సో ఎందుకంటే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ట్రెడిషన్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో అక్కడి నుంచి మేము ఇలా
మ్యాక్సిమం 6:30 ఇలా అయ్యింది బయలుదేరేసరికి. సో ఇక్కడి నుంచి మేము భద్రాచలం వెళ్ళేసరికి నైట్ 9:30 అయ్యిందనమాట. సో అక్కడి నుంచి ఇలాగా ఇక్కడ కొంచెం గోలీ సోడాస్ ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటున్నాయి కదా ఈ మధ్యన. సో అవి కొంచెం తాగేసి బయలుదేరామన్నమాట. వాటర్ అయితే ఎంత తాగామో తెలియదు ప్రతి దగ్గర కూడా. మేమైతే ఒక 5 బాటిల్స్ క్యారీ చేసాము. ఎక్కడైనా అవైలబుల్లో ఉన్నటప్పుడు మేము పట్టుకునే వాళ్ళం అనమాట. ఈ టెంపుల్కి మళ్ళీ వెళ్ళాలమో లేదో తెలియదు కానీ వెళ్తే చాలా బాగుంటుంది. అక్కడ గాలి పూజ అయితే చాలా బాగా అయింది. వాయులింగానికి వాటర్తో అభిషేకం చేసాము. ఇంకా ఎంతో ఎక్సలెంట్ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ టెంపుల్కి మళ్ళీ వెళ్ళగలమో లేదో తెలియదు కానీ సో వెళ్ళినంత వరకు సాటిస్ఫాక్షన్గా అన్ని పూజలు అయితే చేసుకొని వచ్చేసాము. సో అక్కడి నుంచి ఇవన్నీ కూడా మడ అడవుల్లో ఉంది. వీడియో లెంత్ ఎక్కువైపోద్దని కొన్ని కట్ చేశాను అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.